ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆ ఎమ్మెల్యే భర్త చేసిందే తప్పుడు పని, పైగా ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేశాడు. మత్స్యకారులంతా వైఎస్ఆర్సీపీకి చెందిన వారేనని, వారి డిమాండ్ వెనుక రాజకీయ కోణం ఉందని చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడట. ప్రజలను తప్పుదో పట్టించడానికి కుట్ర పన్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బాధితులకు అండగా నిలిచిన సాక్షి మీడియాపైనే బురజల్లే కార్యక్రమం మొదలుపెట్టాడు. దీంతో బాధితులకు మండిపోయింది. ఆ తప్పు చేస్తున్న ఆ రియల్ వ్యాపారిపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇతని పేరు గళ్ళ రామచంద్రరావు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గళ్ళ మాధవి భర్త. భ్రమర రియల్ ఎస్టేట్ పేరుతో 15 ఏళ్లుగా రియల్ వ్యాపారం చేస్తున్నాడు. అధికార తెలుగుదేశం నాయకులకు సన్నిహితంగా ఉండడంతో వ్యాపారంలో ముందుకు దూసుకుపోతున్నారు. భార్య పదవిని అడ్డం పెట్టుకుని రామచంద్రరావు చెలరేగిపోతున్నారని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి 3 అరాచకాలు 6 వేధింపులన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల నేతలు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. అంతా లోకేష్ రెడ్ బుక్ మహిమ అని అంటున్నారు. ఈ క్రమంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే భర్త రామచంద్రరావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పిడుగురాళ్లలో రైతు నుంచి భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయాలంటూ వారిపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టించి వేధించేందుకు ప్రయత్నించాడని ఆయనపై విమర్శలున్నాయి. కొన్ని నెలల క్రితం ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఇక వర్తమానానికి వస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే భర్త అయిన గల్ల రామచంద్రరావు బాపట్ల మండలం లక్ష్మీపురంలో శ్రీ భ్రమర అలోహా బీచ్ రియల్ ఎస్టేట్ పేరుతో వెంచర్ వేశారు. ఇందుకోసం కొంత భూమిని కొనుగోలు చేశారు. బీచ్ ఫేసింగ్ ఉండేలా విల్లాలు నిర్మిస్తామని ప్రచారం చేశారు. బీచ్ ఫేసింగ్ రావాలంటే మధ్యలో టీడీపీ నాయకుడు వెంకట్రావుకు చెందిన భూమి ఉంది. అయితే వెంకట్రావు ఈ భూమిని కూడా అధికారుల దగ్గర నిబంధనలకు విరుద్ధంగా కొట్టేశారని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. వెంకట్రావు కూడా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కొండయ్యకు దగ్గర బంధువు కావడంతో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి. చీరాల ఎమ్మెల్యే బంధువు వెంకట్రావు తన భూమికి ఎదురుగా ఉన్న కాలువను పూడ్చేశాడు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే కాలువ రూపురేఖలు మార్చేశాడు. తర్వాత ఆ భూమిని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే భర్త రామచంద్రరావుకు అమ్మేశారు. రామచంద్రరావు ఆధ్వర్యంలోని భ్రమర రియల్ ఎస్టేట్ కంపెనీ ఆ ప్రదేశంలో పెద్ద రేకుల షెడ్ వేసింది. కోట్లు ఖర్చు చేసి సముద్రంలో ఇసుకను బయటకు తీసి పూర్తిగా బీచ్ ఫేసింగ్ ఉండేలా భూమిని సరిచేశారు. అయితే వేట నిషేధం తర్వాత చేపల వేటకు వెళ్లడానికి ఆ ప్రాంతం వద్దకు వచ్చిన మత్స్యకారులకు అక్కడ మొత్తం రూపురేఖలు మారిపోయి కనిపించాయి. వేట పడవలు సముద్రంలోకి వెళ్లడానికి ఉపయోగపడే కాలువ రూపమే మారిపోయింది. దాంతో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. దాదాపు 9 గ్రామాల్లో 12,000 మత్స్యకారుల కుటుంబాలు ఈ కాలువపైనే ఆధారపడి చేపల వేట కొనసాగిస్తున్నారు. కాలువను పూడ్చి తమకు అన్యాయం చేయవద్దంటూ మత్స్యకారులు కలెక్టర్ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అధికార పార్టీకి చెందిన నేతల వెంచర్ కావడంతో కొంతకాలం పాటు మత్స్యకారుల గోడును ఎవరూ పట్టించుకోలేదు. చివరకు మత్స్యకారులంతా ఏకమై ఎక్కడైతే కాలువ పూడ్చేసి రేకుల షెడ్ వేశారో అక్కడే ధర్నాకు దిగారు. దాదాపు 5 రోజుల పాటు నిరసన కార్యక్రమం కొనసాగింది. ధర్నాకు దిగిన మత్స్యకారుల్లో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నారు. మత్స్యకారుల ఆందోళనకు సాక్షి మీడియా అండగా నిలిచింది. అక్రమాలపై అనేక కథనాలు ప్రసారం చేసింది. దీంతో అధికారులు దిగివచ్చి మళ్లీ కాలువను యథాస్థితిలో ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే భర్త గళ్ళ రామచంద్రరావు టీడీపీ అనుకూల మీడియాను తీసుకెళ్లి ఈ ప్రదేశంపై మత్స్యకారులకు హక్కు లేదన్నారు. తాను ఏర్పాటు చేసిన షెడ్ పూర్తిగా ప్రైవేటు స్థలం అంటూ కొత్త కథను రచించారు. ఆందోళన చేస్తున్న మత్స్యకారులంతా వైఎస్ఆర్సీపీకి చెందిన వారేనని, అందుకే వారికి సాక్షి టీవీ అండగా నిలిచిందంటూ ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేయిస్తున్నారు. బాధితులపై రాజకీయ ముద్ర వేయడానికి నానా గడ్డీ కరుస్తున్నారు. ఒక పక్క వారి ఉపాధికి గండి కొడుతూ మరొక పక్క వారినే తప్పుపడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారు. దీంతో మత్స్యకారులకు మండిపోయింది. వెంటనే మరోసారి వారు కలెక్టర్ను కలిశారు. ఎమ్మెల్యే భర్త చేసిందే తప్పుడు పని, పైగా మళ్లీ తమపైనే తప్పుడు ప్రచారం చేయడంపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్న టీడీపీ ఎమ్మెల్యే బంధువు వెంకట్రావుతో పాటు ఆయనతో చేతులు కలిపి ఆ భూమిని స్వాధీనం చేసుకున్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే భర్త గళ్ళ రామచంద్రరావు పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఏకంగా సముద్ర ప్రాంతాన్నే కబ్జా చేయడానికి టీడీపీ నేతలు వారి బంధువులు ప్రయత్నం చేయడం ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.